అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో కిడ్నాప్ చేసిన పండ్ల వ్యాపారి సిరగం మురళీమోహన్ సుబ్బారావు ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. మురళీ మనోహర సుబ్బారావు ఆచూకీతో పాటు నిందితుల కోసం మహారాష్ట్రలో ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 9న గుర్తు తెలియని వ్యక్తులు సుబ్బారావును కారులో అపహరించిన విషయం తెలిసిందే. అయితే గతంలో వీరి వద్ద గుమాస్తాగా పనిచేసిన సమీప బంధువైన రుద్ర సురేష్ ఈ కిడ్నాప్ కు సూత్రధారిగా పేర్కొంటూ సుబ్బారావు కుమారుడు సిరగం శ్రీరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు అదే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆదిలక్ష్మీనగర్ 5వ వీధికి చెందిన సిరగం శ్రీరామ్ అలియాస్ రమేష్ మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తోటల్లోని పండ్లను కొనుగోలు చేసి స్థానికంగా హోల్సేల్గా విక్రయాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో 4 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సంజయ్ అనే వ్యక్తితో కలిసి వ్యాపారం చేశాడు. ఈ క్రమంలో కొంత బాకీ పడ్డంతో ఆ బాకీ తీర్చాలంటూ సంజయ్ రమేష్ ని ఒత్తిడి చేసేవాడు. దీంతో దీనిపై పెద్దల సమక్షంలో వారిద్దరూ మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో రమేష్ తండ్రి మురళీహర సుబ్బారావును కిడ్నాప్ కు లోనయ్యారు. మురళీహర సుబ్బారావు ఫోన్ చేసి సంజు మనుషులు తనను కిడ్నాప్ చేసి కారులో మహారాష్ట్ర వైపు తీసుకెళ్తున్నారని చెప్పారని, అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని రమేష్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కోసం వీరు జ్యూస్ సెంటర్ కు సమీపంలోని ఒక లాడ్జ్ 2 రోజులుగా మకాం వేసి రెక్కీ నిర్వహించారని, పథకం ప్రకారం కిడ్నాప్ చేశారని చెబుతున్నారు.